హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను రేపు అనగా 24th January 2025 రామాయణ్ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా అనే యానిమేటెడ్ మూవీ, ఇండో జపనీస్ మూవీ అనేది రేపు రిలీజ్ అవబోతుందండి. సక్సెస్ఫుల్గా రిలీజ్ అవబోతుంది రేపు. దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా చేంజెస్ కావాలంటే కమెంట్ చేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో చేంజెస్ అనేది అప్డేట్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఇక ముందుగా ఈ మూవీ వచ్చేసి ఇండో జపనీస్ మూవీ అండి. అంటే ఇండియన్ డైరెక్టర్ ప్లస్ జపనీస్ డైరెక్టర్స్ కలిసి చేసింది. మనకి జపనీస్ డైరెక్టర్ పేర్లు పెద్ద అంతగా మనకి పలకడానికి రావట్లేదు. మన ఇండియన్ డైరెక్టర్ అయితే రామ్ మోహన్. ఇక జపనీస్ డైరెక్టర్ యోగి సాకో ప్లస్ కోచి ససాకో సంథింగ్ ఉంది పేరు. అది ఒకవేళ తప్పైతే ఒకసారి మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోండి. మేబీ అదే, కొంచెం ప్రొనౌన్సియేషన్ అటు ఇటు ఉంటుంది. ఇక ఈ మూవీ వచ్చేసి మనకి 1993లో జపనీస్ రిలీజ్ అయ్యి మంచి హిట్టే కొట్టిందండి మూవీ. అప్పట్లో అంతవరకు కలెక్షన్స్ బాగానే వచ్చినాయి. ఇక ప్లస్ తర్వాత మూవీ అనేది ఇండియాకి తీసుకొద్దాము, ఇండియాలో రిలీజ్ చేద్దామని చెప్పి చాలా కష్టపడ్డారు అక్కడ డైరెక్టర్ ప్లస్ మన ఇండియన్ డైరెక్టర్ రామ్ మోహన్ గారు. మేబీ కొన్ని గొడవలు, యానిమేటెడ్ అని చెప్పి అదని చెప్పి ప్లస్ రిలీజ్ సంథింగ్ గొడవలతో మూవీ అనేది బ్యాన్ చేసినారండి. ఇండియా రిలీజ్ చేయకుండా చాలా పోరాడారండి, చాలా కష్టపడి ఫైనల్గా October 18, 2024 మూవీని రిలీజ్ చేద్దామని మొత్తం రెడీ చేసుకుని మళ్ళీ బ్యాన్ స్టార్ట్ చేసినారు. మళ్ళీ పోస్ట్పోన్ చేసిన రిలీజ్ డేట్ పోస్ట్పోన్ చేసి సక్సెస్ఫుల్గా 24th January 2025లో మూవీ అనేది రిలీజ్ చేస్తున్నారండి. ఇది చాలా గ్రేట్ న్యూస్ అండి. ఎందుకంటే ఈ మూవీ మన కార్టూన్ నెట్వర్క్లో ఇంగ్లీష్ వర్షన్, హిందీ వర్షన్లో వచ్చిన అదంతా వేరే లెక్క అండి. థియేటర్లో చూడాల్సిన మూవీ అండి. 1993లో ఎక్సలెంట్ యానిమేషన్ చేసిన మూవీ అండి. ఆఫ్టర్ 31 to 32 years తర్వాత ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ఇండియాలో రిలీజ్ చేయడానికి ఎంత పోరాడారో, ఎంత కష్టపడ్డారో డైరెక్టర్లకి తెలుసు, ప్లస్ ఆ మూవీ టీమ్కి తెలుసు అండి. మన పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదండి. మనం అన్ని మూవీస్ చూస్తున్నామండి. నేను ఇప్పటికీ చూస్తున్నాను బుక్ మై షోలో ఈ మూవీకి అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు అంతే బుక్ చేసుకుంటున్నారండి టికెట్లు. ఎట్లాగో రేపు ఫ్రైడేనే, మ్యాక్సిమం రేపు అందరికీ సాటర్డే సండే వీక్ ఆఫ్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ వాళ్ళకి. రేపు ఈవినింగ్ అన్న ఒకసారి చూడండి, మీ పిల్లలకి చూపించండి. ఎథిక్స్, మోరలు, హిస్టరీ, డివోట్ ఇవన్నీ తెలుస్తాయండి మనకి. డివోషనల్స్ అంటే ఏంటి, ఇక మన దేవుళ్ళు ఇవన్నీ తెలుస్తాయండి. ఎందుకంటే ఇది యానిమేటెడ్ పీసే కదండి. మనకి ఒక మనిషిని చేసి అట్లా ఏం లేదండి, యానిమేటెడ్ మూవీ కదండి. చిన్నపిల్లలకు కూడా బాగానే నచ్చుతుంది. ఒక షోకి పోతే ఏముందండి, టికెట్లు కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి. మనకి కొన్ని లిమిటెడ్ థియేటర్స్లో ఇచ్చినారండి. సినీ పోలీసు, ఐనాక్స్ ఇలాంటి లిమిటెడ్ థియేటర్స్తో ఇచ్చినారు. ఇక టికెట్లు చూసుకుంటే 150, 250 అండి. మీరు నా 300, 400, 500, 1000 రూపాయలు పెట్టి పుష్పకి పోయిన వాళ్ళు 100, 200 పెట్టి పోవడానికి ఏముందండి. నేను డబ్బుల మ్యాటర్ చెప్తలే అండి. ఒక మంచి మూవీ అండి. 32 years ఆ డైరెక్టర్ పోరాడారు ఇండియాకి తీసుకురావాలంటే. ఎంత ఉండాలంటే ఆ మూవీలో మ్యాటరు. అరే జపనీస్లోనే క్లిక్ అయ్యి జపనీస్లో స్టిల్ కార్టూన్ నెట్వర్క్లో ఈ మూవీని మనకి వేస్తున్నారంటే ఆలోచించండి. ఫస్ట్ అక్కడ మనకి 24th మూవీ అనుకోండి, ఆ టైంలో 1992లో 1993 మధ్యలో షూటింగ్ అనేది జరిగి 1993 రిలీజ్ చేస్తారండి. ఆ టైంలో ఆ తీసుకురావడం చాలా గొప్ప అండి. అది కూడా ఒక జపనీస్ వాళ్ళు మన ఇండియన్ డైరెక్టర్ని కాంటాక్ట్ అయ్యి, మన ఇండియన్ డైరెక్టర్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అందరు కలిసి ఈ ముగ్గురు కలిసి ఈ మూవీని తీసుకొచ్చి ఈ మూవీని చావడం చాలా కష్టం అండి. అక్కడ జపనీస్లోనే మన మూవీ అనేది ఇండియన్ మూవీ అంత ఫేమస్ అయినప్పుడు 32 years పోరాడినారు చాలామంది. మళ్ళీ October 18కి రిలీజ్ చేసి మళ్ళీ పోస్ట్పోన్ చేసి January 25కి వెళ్ళినారు. ఇది చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే ఒక్క టికెట్ బుక్ కాలేదండి, 1 or 2 టికెట్లు. ఇన్ని టికెట్లు ఉంటే స్క్రీన్స్ అనేవి తీసేస్తారండి మ్యాక్సిమము. ఇక ఉంటాయిలే, మల్టీప్లెక్స్లో ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా చేసేస్తారు. ఎంతైనా లాసే కదండి. టికెట్లు కూడా మనకి పెద్ద 350, 450, 550 ఏం లేవు కదా, 150, 250, కొన్ని థియేటర్లో 100, కొన్ని థియేటర్లో 120 అట్లా అంతే ఉన్నాయి. మ్యాక్సిమం థియేటర్లో ఏం స్క్రీన్స్ కూడా పెద్దగా ఏం లేవండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చూసిన 20 screens అంతే. ఇక ఒకవేళ మూవీ అనేది బాగుండి సాటర్డే సండే మనకి పబ్లిక్ అనేది వస్తే స్క్రీన్స్ ఏమన్నా పెంచచ్చేమో. యానిమేటెడ్ మూవీ కదండి, ఇక మీ ఇంట్లో చిన్నపిల్లల్ని కూడా తీసుకోవచ్చు, వాళ్ళకి కూడా తెలుస్తుంది కదండి అచ్చా వీళ్ళు అని చెప్పి. అదే అండి నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఒక హిందూ అయ్యుండి, హిందూ అనే కాదు మనకి ఇక మన ఇండియన్ స్టోరీ, మన జరిగిన రియల్ స్టోరీని ఒక జపనీస్ వాళ్ళు యానిమేటెడ్ మూవీగా తీసుకెళ్ళి వాళ్ళు మంచి సృష్టించి అక్కడ మంచి రికార్డులు కొట్టి ఈడకి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది, అయినా కానీ మన వాళ్ళు సపోర్ట్ చేయకపోతే కొంచెం అట్లా ఉందండి. నాకు తెలుసండి. ఇక
కొన్ని ఉంటాయి కారణాలు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. కానీ కొంచెం టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళాలని చెప్పి నా తరపు నుంచి రిక్వెస్ట్ అండి. ఈ వీడియో అనేది నేను పెట్టొద్దు అనుకున్నాను. కొంతమంది చాలామంది నాకు పర్సనల్గా వాట్సాప్లో ప్లస్ ఇన్స్టాగ్రామ్లో పిన్ చేసి చెప్పినారండి, అన్న ప్లీజ్ అన్న ఈ మూవీని ప్రమోట్ చేయన్న, ఏమంటారు ఈ మూవీ గురించి చెప్పన్న, టికెట్లు ఎవరు బుక్ చేస్తలేరు. నేను ఇప్పుడు ఒక అబ్బాయి అయితే ఆయన ఒక్కడే బుక్ చేసుకున్నాడు ఆ థియేటర్లో ఆ టైంకి, ఇంకా టికెట్లు వేరే లేవు. నాకు ఫోటో కూడా పెట్టిండు, అన్న చూడన్న ఎవరు బుక్ చేస్తలేరు, మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి, మన దేవుళ్ళు ఎవరో మనకు తెలుసుకోవాలి. అలాంటిది చిన్నపిల్లల మూవీ కదన్న, చిన్నపిల్లలన్నా తీసుకెళ్ళాలి కదా పేరెంట్స్, వాళ్ళకి ఏంటో అని తెలుస్తుంది కదా అని చెప్పి చాలా బాధపడ్డాడు ఆయన. ఆయనే కాదు చాలామంది బాధపడ్డారు. ఎందుకో నాకు యూట్యూబ్లో కూడా ఈ మూవీ గురించి ఎవ్వరు అంత డిస్కస్ చేస్తలేరు. ప్రతి ఒక్క పెద్ద పెద్ద మూవీకి రివ్యూ పెడతారు కానీ, ట్రైలర్ రివ్యూలు పెడతారు కానీ ఈ మూవీకి పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మన మూవీయే కదండి, మన దేవుడి మూవీయే, మన ఇండియాలో రిలీజ్ అవుతుంది, మన ఇండియన్ డైరెక్టరే 1993లో యానిమేటెడ్ అంటే అది వేరే లెవెల్ యానిమేషన్. అది ఆ టైంలో రావడం మేబీ ఆ యానిమేషన్ రీజన్ వల్ల కూడా ఇండియాలో రిలీజ్ కాలేదు, అదొకటి. గాడ్ క్లాషెస్ మూలాన అది కూడా ఒకటి జరిగింది. దిస్ ఈజ్ ద సమ్ రీజన్స్ అండి బ్యాన్ అవ్వడానికి. అయినా కానీ పోరాడి అక్టోబర్ 18 తీసుకొచ్చి మళ్ళీ బ్యాన్ చేసుకుని, మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుని, ఇంత పెద్ద మూవీస్ ఉన్న టైంలో రిలీజ్ చేసుకురావడం వాళ్ళకి ఏ నమ్మకం ఉందో నాకు. ఏదో కలెక్షన్స్ వస్తాయి రావని నమ్మకం కాదండి, వాళ్ళకి తెలుసు కలెక్షన్స్ రావని చెప్పి. అయినా కానీ నా కష్టం అప్పుడుది ఇప్పుడు తీసుకొద్దాము, మన పిల్లలకి కూడా చూపిద్దాము అని చెప్పి వాళ్ళు కష్టపడ్డారండి. వాళ్ళ పక్క చెప్పిన కలెక్షన్స్ గురించి అయితే కాదండి ఈ మూవీ. నా రిక్వెస్ట్ కూడా అదే అండి, కలెక్షన్స్ గురించి కాదు. కలెక్షన్ గురించి అంటే పక్క టికెట్లు మనకి ఇక్కడ మన డాకు మహారాజు ఇలా ఈ గేమ్ చేంజరు సంక్రాంతికి వస్తున్న టికెట్ రేట్లో పెడతారండి 295, 395, 495 అని చెప్పి. విఐపి బాక్సే 250 ఉందండి దీనికి. అంటే మీరు ఆలోచించండి, కలెక్షన్ గురించి అయితే కాదండి. నేను కైండ్లీ రిక్వెస్టింగ్ అండి, ఒక్కసారి వెళ్ళి చూడండి మూవీ, పిల్లల్ని చూపించండి, చూడండి ఎట్లా ఉంటుందో మూవీ అని చెప్పి నా తరపు నుంచి ఇదే రిక్వెస్ట్ అండి. చూడండి, ఇక దట్స్ ఇట్ అండి ఈరోజుకి. చూస్తారని అయితే నేను నమ్ముతున్నాను. దట్స్ ఇట్ అండి.